ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మాఘపురాణం 24వ అధ్యాయం. శ్రీమన్నారాయణుని అనుగ్రహం, తులసీ మహాత్మ్యం. కృష్ణమద మహాముని జహ్నుమునితో ఇలా అన్నాడు. సత్యజిత్తు ఏకాదశి అందు భార్యతో పాటు ఉపవాసం ఉన్నాడు. కేశవుని గంధ పుష్పాదులతో పూజించాడు. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరంగా జపిస్తూ జాగరణ చేశాడు. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యాడు. నీల మేఘం వల్లే నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో, ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా, సూర్యకాంతిని మించు కిరీటంతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టుబట్టును కట్టి మనోహరమైన రూపంతో గరుత్మంతెపై ఎక్కి వచ్చాడు. సత్యజిత్తు శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించాడు. శ్రీమన్నారాయణమూర్తి, నాయన, కోరిన వరం నిచ్చదును అడుగు అన్నాడు. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వం వలె సంచరించు శక్తి నిమ్ము, వారిపై దయ ఉంచుము. తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యం అనుగ్రహింపుము అని కోరాడు. శ్రీహరి దయతో వారి కోరికను అంగీకరించి ఇలా అన్నాడు. ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇస్తుంది. నేను ఈ తిథి ఎందే నీకు ప్రసన్నుడనయ్యాను. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును ప్రకలించి ఇంద్రునికి ఇవ్వండి. పవిత్రము, వనవాసి, నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము. నీకు శుభం కలుగుతుంది. మరి ఒక ఆలోచన వలదు అని పలికాడు. సత్యజిత్తు అలాగే అని అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకు ఇచ్చాడు. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికి ఇచ్చాడు. శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణునికి నమస్కరించి నిలిచారు. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూసి ఇట్లనెను. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధంగా నన్ను పూజించి నా అనుగ్రహం నందుట వలన మిక్కిలి ఉత్తమమైంది. నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములను పోగొట్టి అనంత పుణ్యాలను ఇస్తుంది. మందమతులైన మానవులు ఈ విషయమును గమనించలేరు. పాడ్యమి నుండి 10 దినములు యథాప్రకారం పూజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణమును చేసి నన్ను స్మరించువారు నా సాన్నిధ్యాన్ని చేరుతారు. ఇహలోకమున సర్వసుఖములను సర్వశుభములను పొందుతారు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేలకొలది అశ్వమేధములు చేసినను వచ్చి పుణ్యము ఇది తెచ్చి పెడుతుంది. ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అంటారు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుచ్చే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అంటారు. అజ్ఞానముచే ఏకాదశి అందు భుజించి వారు మహాపాపములను అందుతారు. దశమి నాటి రాత్రి భోజనము మాని, ఏకాదశి నాడు 2 పూటలా భోజనము మాని, ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని అంటారు. ఈ ప్రకారం చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమును ఇస్తుంది. పుణ్యప్రదముగు హరివాసనమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన ఉపవాసం సంపూర్ణ పుణ్యఫలమునిస్తుంది. పుణ్యప్రదముగు హరివాసనమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకిష్టుడు, నా లోకాన్ని చేరుతాడు. ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వానినే కాని వాని కులము వారందరినీ రక్షించి అనేక యజ్ఞములను చేసిన వచ్చి పుణ్యాన్ని వస్తుంది. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాల, వృద్ధులందరూ ఏకాదశి నాడు భుజించరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజించాలి. నా పాదోదకముని సేవించాలి. అన్ని మాసముల యందు శుక్ల కృష్ణ పక్షములు రెండింటినూ వచ్చి ఏకాదశులన్నీయూ ఇలాగే ఉపవాసం ఉండాలి. చాంద్రాయణాది వ్రతములను ఆచరించడం వలన వచ్చే పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వస్తుంది. కావున మానవులారా, మునులారా, యోగులారా, నా భక్తులారా, మీరెవ్వరినూ ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందు 2 పక్షముల యందు తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసం చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందుతాడు. ఇది తథ్యము అని బిగ్గరగా పలికాడు అని కృష్ణమదముని జహ్నుమునికి వివరించాడు. కృష్ణమద మహాముని జహ్నుమునితో ఇలా అన్నాడు. శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇలా చెప్పాడు. మీరు ఈ పారిజాత దివ్య వృక్షమును తీసుకుని మీ నివాసమైన స్వర్గానికి వెళ్ళండి. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షంను తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్లా అన్నాను.
స్వామి, నీ పాదపద్మములందు ఆసక్తి కల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యంనే కోరుకుంటాను అని పలికిన తులసి మాటల్ని విని శ్రీహరి భూమి యందు అమృతం వలన పుట్టిన తులసి, నీవు నాకిష్టురాలవు, నా వద్దకు రమ్ము, నిన్ను నేను హృదయమున ధరింతును, సందేహం వలదు, నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించుదానవు. పాపనాశిని తులసి, దళములతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగా స్నానం చేసిన వారి వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మనందరు. అమృతం నుండి పుట్టిన తులసి, నీ దళములను మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకముల నుండి నాలో ఐక్యమవుతారు. నిన్ను తమ ఇండ్ల ఎందుకాని తోటలు ఎందుకాని పెంచువారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూసి నమస్కరించినాడు ఆ దినమున సర్వసుఖములను అందుతాడు. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం అను శ్లోకమును చదివి నీకు నమస్కరించాలి. తులసి నీ దళములతో నీటిని తన శరీరంపై చల్లుకునివాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులో ఉన్న మట్టిని తిలకంగా నుదుటిపై ధరించినవాడు సర్వసుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధ ఉండదు. అమృత సంభవ తులసి, త్రైలోక్యపావని, నేను నిన్ను లక్ష్మీదేవికి సమానంగా భావిస్తాను అని శ్రీహరి తులసికి వరములిచ్చాడు. తులసి దళములను, కాండములను, శాఖలను అన్నింటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకాడు. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందింది. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపం నంది శ్రీహరి అంశను పొందింది. జగదీశ్వరుడైన శ్రీహరి లోక కళ్యాణార్థమై తులసిని నియమించాడు. శ్రీహరి ఎడమ చేతిలో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అని పేరు పొందింది. ఆ వైపు ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యంచే పవిత్రములయ్యాయి. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొడుతుంది. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూసి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధన చేసి నీవు నీ భార్యయు బుధింపుడు అని పలికాడు. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి భుజించాడు. ఇట్లు ఆ వ్రతం పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరూ చూస్తుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైకెక్కి తన లోకమునికి వెళ్ళాడు. నాయన జహ్నుముని, ఇది ఏకాదశి వృత్తాంతం. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలం నిచ్చినది. స్పష్టమైంది కదా. అన్ని ఏకాదశులలోనూ మాఘమాసం నందలి ఏకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుధ్యమును పొందుతారు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగవాణిని ఉత్తముడైన బ్రాహ్మణులకు లేదా బ్రాహ్మణులకు ఇయ్యాలి. అట్టివాడు ఇహలోకమున చక్రవర్తి తుదకు శ్రీహరి సాయుధ్యం అందుతాడు. ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువును చేరుతారు, నిస్సందేహంగా చెప్పుచున్నాను అని కృష్ణమద మహర్షి జహ్నుమునికి వివరించాడు. ఇంతటితో మనకు 24వ అధ్యాయం సంపూర్ణమవుతుంది. తిరిగి రేపు కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.